అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అంటే పెద్దవాళ్ళదనమాట. పెద్ద సైజు అలాగే కొంచెం ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళు వేసుకునే బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది అయితే చూడండి. ఓపెన్స్ అనేది అటువైపు ఉంది, జెయింటింగ్ అనేది ఆ వైపు ఉంది. కింద అనేది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అయితే ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసుకోండి. పెద్దవాళ్ళ సైజులో మార్పులు ఎక్కడ జరుగుతున్నాయని మీరు నేర్చుకునే వాళ్ళైతే క్లియర్గా చూడండి. నేను రోజు కట్ చేసే బ్లౌజ్లో ఈ బ్లౌజ్లో ఎలాంటి మార్పు ఉందనేది మీకు తెలుస్తుందనమాట. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు మీరు టేప్తో చెక్ చేసుకున్న ఇంతే వస్తుంది, ఇలా పెట్టేసుకున్న ఇంతే వస్తుంది. ఎందుకంటే మనం మెజర్మెంట్ ప్రకారం వెళ్తున్నాం, అంటే సైజ్ బ్లౌజ్ ప్రకారం వెళ్తున్నాము. మీరు టేప్తో చెక్ చేసుకుంటే కొంచెం ఇంకా టైం ఎక్కువ పడుతుంది అంతే. ఇంకా హైట్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకోండి కుట్టు కోసం అనమాట. సైడ్ వైపున కూడా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. చూడండి, కింద 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి అనమాట అలా పెట్టేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ మిడిల్కి మట్ చేయండి. మట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్కి మట్ చేసి ఈ విధంగా నెక్ మార్కింగ్ ఇవ్వండి. కింద 1/2 ఇంచ్ వదిలేసుకొని ఈ మార్కింగ్ తీసుకొని ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ ఇవ్వండి. కుట్టేసరికి కరెక్ట్గా వస్తుందన్నమాట. బ్యాక్ డాట్ వచ్చేసి మన నడుం లూజ్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను నడుం లూజ్ చెప్తున్నాను మీకు. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ఈ సైజు 38 ఇంచెస్ నడుం లూజు. చూడండి, చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఫ్రంట్ పార్ట్లో చూసుకుంటే కూడా చెస్ట్ అనేది వస్తుంది, కాకపోతే కొంతమందికి అర్థం అవ్వట్లేదు అనమాట. అలా చూపిస్తే ఇలా చూసినా కూడా వస్తుందండి. సైజు బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఈ విధంగా నీట్గా మనం బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉల్టా తీసేయండి. సీదా వైపు కాకుండా ఉల్టా వైపు నీట్గా సెట్ చేసేయాలి మొత్తం కూడా. మనం వేసుకున్నప్పుడు షోల్డర్స్ ఎలా ఉంటాయి, మనం వేసుకున్నప్పుడు మనం అలా నీట్గా సెట్ చేయాలన్నమాట. వంగిపోయినట్టుగా సాగిపోయినట్టుగా సెట్ చేసామనుకోండి చెస్ట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి కరెక్ట్గా నీట్గా సెట్ చేసేసుకొని ఈ విధంగా ఈ చివరన చంక కింద కుట్టు నుంచి ఆ చివరన చంక కింద కుట్టు వరకు టేప్ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. ఆ వచ్చిందే మనకు చెస్ట్ లూజ్ ఉంటుంది. చూడండి, చెస్ట్కి నడుముకి పెద్ద తేడా ఏం లేదన్నమాట. ఈ సైజుకి ఇలాంటి సైజెస్ కూడా వస్తూ ఉంటాయి. చూడండి, మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట. 20 ఉంది. మనకు 10 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ కదా, పెట్టేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసేయండి నీట్గా. చూడండి, ఎక్కడ మార్క్ జరుగుతుంది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ పెట్టేసుకుంటే ఇంకా ఈ సైజ్ వచ్చేసి మరి 38 ఇంచెస్ నడుము లూజ్ కదా, పావుదక్క 3 ఇంచులు నెక్ విడుతు పెడతారా అని మీకు డౌట్ రావచ్చు. నేనైతే పెట్టను. చూడండి, 2.5కి కొంచెం తక్కువగానే పెట్టుకుంటున్నాను. 2.5 కూడా పెట్టలేదు, ఎందుకంటే కింద వచ్చేసి 2.5 పెట్టాను, పైన 2.25 పెట్టాను. మరి ఇంత పెద్ద సైజుకి అంత తక్కువగా పెడుతున్నారు, సరిపోతుందంటే ఖచ్చితంగా సరిపోతుందండి. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి నెక్ విడత అనేది ఎక్కువైపోతే వాళ్ళకి అస్సలు నచ్చదనమాట. అది దృష్టిలో పెట్టుకొని కట్ చేయాలి. అలాగే షోల్డర్ సైజ్కి ఎంత ఉందో అంత ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ పెట్టేసుకొని చంక డౌన్ ఉంది కదా, దాన్ని కూడా మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, చంక దగ్గర మనం మామూలుగా ఎంత చెప్తాం 1.25 ఇంచులు పెట్టేస్తాం, కానీ పెద్దవాళ్ళ సైజుకి 1.5 ఇంచు పెట్టాలి. చంక దగ్గర వాళ్ళకి ఫ్రీగా ఉండాలన్నమాట. బ్యాక్ సైడ్ మనం పట్టేసినట్టుగా షోల్డర్ మీద ఉండకుండా ఫ్రీగా మూవ్ అవ్వాలి హ్యాండ్ అనేది. అంటే వీళ్ళు ఏంటంటే నెక్ పైకి వేస్తారు కాబట్టి ఈ చంక దగ్గర క్లాత్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి టేప్ పెట్టి చెక్ చేసేసుకొని పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసి ఈ విధంగా టేప్ పెట్టి చెక్ చేసుకుంటే నాకు 9 ఇంచుల ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఈ 18 ఇంచులు ఉందనమాట చంక రౌండ్ అనేది, దాంట్లో సగం సరిపోయింది. ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా మనం బ్యాక్ డాట్ వేసిస్తాం. ఇంకా మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీద నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ హైప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా. ఇంకా నడుము దగ్గర వచ్చేసి క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేస్తే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఇంకెక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోండి, స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది. ఇలా నడుము దగ్గర కొంచెం బ్యాక్ డాట్ దగ్గర నుంచి కొంచెం క్రాస్ క్లాత్ తీసేయడం వల్ల మనకు బ్యాక్ సైడ్ కుట్లు వేసేటప్పుడు కానీ ముడతలు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్.
బ్యాక్ పార్ట్ తీసేసాం కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ లేదా హ్యాండ్స్ ఏదైనా కట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ వాటర్లో వేసాను కదా, హెచ్చు తగ్గులుంది. కింద హెచ్చు తగ్గులు అనేది నీట్గా తీసేస్తున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకున్నాను. ఎందుకంటే ఇది లోడింగ్ బ్లౌజ్, బార్డర్ ఉందన్నమాట బ్లౌజ్కి, అందుకని. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ తీసేసుకొని ఈ విధంగా ఉల్టా తీసేసి నీట్గా సెట్ చేయండి. ఇలా నీట్గా సెట్ చేసి హైట్ దగ్గరికి చంక హ్యాండ్ టైట్ కుట్టు దగ్గరికి హైట్ దగ్గర కూడా ఎక్స్ట్రా వేసేసేసుకోండి, కుట్టు కోసం అనమాట. ఎక్కడైనా కుట్టు కోసం క్లాత్ అనేది ఉంచుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. చంకదింపు దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసేయండి. హ్యాండ్ ఇలా టైట్ కుట్టు అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఎక్స్ట్రా చిన్న ముక్క అయితే పడుతుంది ఇక్కడ జాయింట్. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచుల నుంచి హ్యాండ్ కర్వ్ అనేది ఇచ్చేసుకోండి. పెద్ద సైజే కదా, 2 ఇంచుల నుంచి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది చేసుకోండి. చంక డౌన్ అనేది 3.5 ఇంచులు ఉందండి. ఈ సైజుకి సరిపోతుందన్నమాట. 9 ఇంచుల ఆమ్ రౌండ్ ఉంది కదా, ఈ విధంగా నీట్గా కర్వ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఇచ్చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. ఈ కర్వ్ అనేది మీ దగ్గర స్కేల్స్ ఉంటే స్కేల్స్ వాడండి. మనం ఫ్రీగా హ్యాండ్తోనే నేర్చుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మన టైలర్స్కి కట్ చేసేటప్పుడు టేపు దొరకదు, సీజర్ దొరకదు, మార్కరు దొరకదు, ఎక్కటేటో ఉంటాయి కదా, వెతుక్కుంటూ ఉంటాం చాలాసేపు. కాబట్టి మనం కొన్ని స్కేల్స్ వాడకపోయినా పర్వాలేదు, ఫ్రీ హ్యాండ్తో నేర్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి కర్వ్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా చంక టైట్ కుట్టుకు మిడిల్లో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు, స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చేసరికి 3/4 ఇంచ్, ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా ఉండేటట్టు కర్వ్ అనేది తీయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి. మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసాము, తర్వాత హ్యాండ్స్ తీసాము. మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీయాలన్నమాట. ఇది వచ్చేసి పెద్దవాళ్ళ సైజే కదా, నార్మల్ కటింగ్ అనుకున్నాను కానీ క్రాస్ కటింగ్ ఉందండి. అందుకే మళ్ళీ క్రాస్ వేసుకొని కట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నాను ఇక్కడ మనకు క్రాస్ ఉందా లేదా అని సైజులో చూసేసి ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. పెద్దవాళ్ళైనా కొంతమంది క్రాస్ కటింగే తొడుగుతారు కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి క్రాస్ కటింగా నార్మల్ కటింగా అని చెప్పేసి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా ఓపెన్స్ అటు ఉంది కదా, జాయింట్ నా వైపు ఉంది, ఓపెన్స్ ఉండేటట్టు ఉండే సైడ్ చంక వెళ్ళేటట్టుగా వేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ వేసే దగ్గర ఒక 1/4 ఇంచ్ అనేది నడుము దగ్గర వేస్తున్నాను కదా, కొంచెం బయటికి వేస్తాను అనమాట. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు నెక్ అనేది వీ షేప్లో అవుతుంది అంటారు కదా, ఇక్కడ ఖర్చు అనేది తీసుకోకపోతే అలా అవుతుందన్నమాట. ఇంకా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని చూడండి ఒక 1/2 ఇంచ్ కర్వ్ అనేది తీయాలన్నమాట. ఈ కర్వ్ కూడా ఎక్కడి వరకు మన చంక టైట్ కుట్టుంటుంది కదా అక్కడికే తీయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇంకొచ్చేసి ఫ్రంట్ హైట్ అనేది ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకుంటే దానికి మీరు ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి. నాకు 12 ఇంచులు వచ్చిందండి, ఖర్చుతో కలిపి 13 ఇంచులు పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇక్కడికి ఒక లైన్ ఇచ్చేసేయండి. ఇంకా సైడ్ వైపున మనం చంక కింద నుంచి క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా, అక్కడి వరకు క్లాత్ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా 4th డాట్ ఉందా లేదా అనే సైజు చూసేసుకొని పెట్టేసుకోవాలి. ఖర్చులతో సహా ఎక్కడైనా ఖర్చులు అనేది కంపల్సరీ పెట్టేసుకొని అక్కడికి ఇప్పుడు ఇందాక వేసిన లైన్ కలిపేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసేసుకోండి. షోల్డర్ దగ్గర 1/4 ఇంచ్ కుట్టు కొదిలేసి ఈ విధంగా బ్లౌజ్ అనేది నీట్గా పెట్టేసేయండి. ఇలా స్ట్రేట్గా పెట్టకూడదు. బ్లౌజ్ మనకి ఎలా రౌండ్ తిరుగుతుంది ఫ్రంట్ నెక్ అనేది చూసుకొని పెట్టేసుకొని వచ్చిన దానికంటే కొంచెం బయటకే మార్కింగ్ వేయండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేసరికి పెద్దగా అవుతుంది. మళ్ళీ ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేస్తే మనకు షేప్ బెల్ట్ వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ అలా పెంచాను నేను. డాట్ అనేది మరీ పెద్దగా ఏమి వేయం కదా వీళ్ళకి, పెద్దవాళ్ళకి, అందుకని ఇంకా మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా చుట్టూరా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గానే ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఈ చంక దగ్గర చిన్న ముక్క అయితే జాయింట్ పడుతుంది, వేసేస్తాను. ఇంకా క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, నేను ఇక్కడే తీసేస్తున్నాను. మీరైతే క్రాస్ బెల్ట్ తీసేసుకొని దీనిపైన పెట్టేసి ఎంత అవసరమో అంత తీసేసుకోండి. నేను చాలా వీడియోలలో క్రాస్ బెల్ట్ ఎలా తీయాలనేది అయితే ప్రతి వీడియోలో క్లియర్గా చూపించాను కాబట్టి ఇక్కడ నేనైతే డైరెక్ట్గా తీస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది,
ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేసేది కూడా ఇది క్లాత్ పెద్దగానే ఉంటుంది కాబట్టి ఇంకా మామూలుగా కట్ చేసేస్తానమాట. ఇంకా చూడండి, ఈ పట్టు బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు చూసారు కదా, ఒక సైడ్ హోల్స్గా ఉంది, అది కుట్లల్లోకి వెళ్ళిపోతుందిలేండి, ఏం పర్వాలేదు, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే పట్టులో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసేసి మెయిన్ క్లాత్ కట్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ బార్డర్ కట్ చేసేసాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఈ మిడిల్లో ఉన్న క్లాత్ అటువైపు ఇటువైపు సీదా వైపు ఉల్టా వైపు సేమ్ వస్తుందన్నమాట. కొంచెం తేడానే ఉంటుంది, బాగా గమనించుకొని స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి. లేదు మీ దగ్గర వర్కర్స్ కుడుతున్నారు, మీరు కట్ చేసి ఇస్తే అనుకుంటే ఎవరైనా కూడా, మీరు కట్ చేసి ఇస్తే వేరే వాళ్ళు కుడుతున్నారు అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇది ఇలాంటి పట్టు బ్లౌజెస్ అయితే అటు ఇటు సేమ్గా వస్తున్నాయండి, కొంచెమే తేడా ఉంటుందన్నమాట, పెద్ద తేడా ఏమీ ఉండదు కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఈ క్లాత్ అయితే నాకు చాలా పెద్దగానే ఉంది కాబట్టి ఎక్కడ ముక్కలు అయితే పడవన్నమాట. ఇలా జెయింట్లు పడని బ్లౌజ్ వచ్చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, ఇంకా మొత్తానికి సెట్ చేసేసుకొని కట్ చేస్తున్నాను. బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాడు పర్ఫెక్ట్గా వస్తే స్టిచ్చింగ్ అనేది ఈజీగానే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి నేను నేర్పిస్తూ ఉంటాను కదా పిల్లలకి. ఎలా ఉంటుందంటే నేర్చుకుంటారు ఈజీగా. స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గానే చేస్తారు, కానీ కటింగ్ దగ్గరే మిస్టేక్స్ చేస్తారు. కాబట్టి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఫస్ట్, తర్వాత స్టిచ్చింగ్ అదంతటదే వచ్చేస్తుంది అనమాట. చేస్తూ ఉంటే ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి ఏంటి అనేది అన్నీ సెట్ చేసుకొని స్టిచ్ చేస్తూ ఉంటే ఎలాంటి బ్లౌజ్ అయినా, ఎంత పెద్ద సైజ్ అయినా, ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా, ఏ డిజైన్ అయినా కూడా కుట్టేయగలుగుతాం అనమాట. ఫస్ట్ భయపడకుండా స్టార్ట్ చేయాలి. మిస్టేక్స్ పోయినా కూడా ఎక్కడ పోతున్నాయి ఏంటి అని సెర్చ్ చేసుకుంటూ కట్ చేస్తే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట దీంట్లో. చూడండి, నేను మొత్తానికైతే కట్ చేశాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందంటే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.